హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పచ్చి నెత్తాళ్ళ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది స్నాక్స్ ఐటెం లాగా కానీ సాంబార్లోకి కానీ రసంలోకి కానీ పప్పులోకి కానీ చాలా బాగుంటుంది. నేను ఇలా మాల్దీవ్స్లో మాకు ఇలా దొరుకుతాయండి. చిన్న చిన్న పచ్చి నెత్తాళ్ళు తీసుకున్నాను. వాటిని శుభ్రం చేసుకొని బాగా 2 times 3 times బాగా ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి మసాలా పట్టిద్దాము. ఈ మసాలా కోసం 1 టేబుల్ స్పూను పసుపు, ఉప్పు తగినంత, 1 టేబుల్ స్పూను కారం, మీకు స్పైసీ తగ్గ కారం తీసుకోండి, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1 టేబుల్ స్పూన్ నేను బియ్యపిండి తీసుకున్నాను. మళ్ళీ 1 టేబుల్ స్పూను శనగపిండి కూడా తీసుకొని బాగా కలిపి ఒకసారి ఆ శనగపిండి బియ్యపిండి మొత్తము ఆ ఫిష్కి పట్టేంత వరకు బాగా కలిపి పెట్టుకున్నాను. అలా కలిపి పెట్టుకొని ఒక 1/2 hour 1 hour పక్కన పెట్టుకుందాము. మసాలా పట్టించిన తర్వాత ఒక 1/2 hour అయిన తర్వాత చూసి దాంట్లో నేను కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసానండి, కలర్ కోసం. ఆ రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకొని కలుపుకోండి ఒకసారి. తర్వాత దీన్ని ఫ్రై చేసుకుందాము. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అంటే మరీ ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా నేను కొంచెం వేసుకున్నానండి. అంత వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక్కొక్క చేపని అలా పేర్చుకొని బాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై అవ్వనిద్దాం. అందుకని ఒక 10 minutes మూత పెట్టుకుంటే అది బాగా లోపల కూడా కుక్ అయిద్దండి. అందుకని ఒక 10 minutes మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఇప్పుడు 15 minutes ఒక 10 minutes అయిన తర్వాత చూస్తే అడుగున బాగానే ఏగినాయండి. ఒక్కసారి కలిపెట్టుకొని బాగా కలిపెట్టబాకండి, ఒక్కసారి చిన్నగా కలిపెట్టుకొని మళ్ళీ ఒక 15 minutes ఆయిల్లో బాగా వేగనివ్వండి. ఆయిల్లో బాగా వేగితే ఆ లోపల పచ్చిదనం కూడా ఫిష్కి అంతా బాగా వేగి చాలా టేస్ట్గా ఉంటుంది. అదిగోండి అలా ఎర్రగా వచ్చేంతవరకు వేయించుకొని ఇప్పుడు వాటిల్ని సర్వ్ చేసుకుంటమే. ఇంకా ఆయిల్లోంచి తీసేస్తే బాగుంటుంది. అదిగోండి చూడండి ఒకసారి వేగినాయి కదా. ఇప్పుడు ఈ ఆయిల్లో తీసేసుకొని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. వేరే ప్లేట్లోకి అలా సర్వ్ చేసుకోండి. ఇది స్నాక్స్ ఐటెంలోకి చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ లేకపోతే సాంబారు రసంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అది కూడా నేను చాలా బాగా ఫ్రై అయింది కదా. కొంచెం పైన ఆయిల్